ఏ, బి మరియు సిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు బిలు కలిసి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేసిన సి ఒక్కడు అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చారు చూడమ్మా. ఏబిసిలు కలిస్తే 12 రోజులు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తారంటే 12 రోజుల్లో చేస్తారు. ఏ మరియు బిలు కలిసి అదే పనిని 20 రోజుల్లో చేస్తారంటే ఏ ప్లస్ బి అయితే ఎన్ని రోజులు చేస్తారమ్మా అదే పనిని 20 డేస్లో చేస్తారు. సూపర్. సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే వాడు అడిగింది సి ఒక్కడు ఎన్ని రోజులు, ఇది కదా. రైట్, యాజ్ యూజువల్గా మనకు స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటమ్మా దీనికి ఎల్సిఎం కట్టేస్తే 12కి 20కి ఓకే, ఎల్సిఎం కడితే 60 కాబట్టి ఓకే 60 యూనిట్స్ నేను టోటల్ వర్క్ అనుకుంటా. అంటే 1 డే అలియాస్ ఒక రోజులో ఎంత చేస్తారమ్మా 60/12 అంటే 5 యూనిట్స్. చూడండి 12 రోజుల్లో 60 యూనిట్స్ కాబట్టి ఒక రోజులో 5 యూనిట్స్. సో 20 రోజుల్లో 60 యూనిట్లు కాబట్టి 60/20 అంటే 3 యూనిట్స్. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తానంటే ఏ బీలు కలిసి రోజుకి 3 యూనిట్స్ చేస్తారు. చూడండి ఇక్కడ కూడా రాసుకుందాం. ఏ బీలు కలిసి రోజుకి 3 యూనిట్స్. అదే సి కూడా కలిస్తే 5 యూనిట్స్. అంటే ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రా అమ్మా 2 యూనిట్లు ఎక్స్ట్రా చేస్తున్నాడు, అవునా కాదా. సో సి ఒక్కడే రోజుకి ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రా చేస్తాడు 2 యూనిట్లు చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు అని అడుగుతున్నాడా, లేదంటే సి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడుగుతున్నాడా. సి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడుగుతున్నాడు, అవునా కాదా. అంటే ఇప్పుడు రోజుకి 2 యూనిట్లు చొప్పున మనకి మొత్తం పని అంటే 60 యూనిట్లు కాబట్టి రోజుకి 2 యూనిట్లు 60 యూనిట్లు అంటే ఎన్ని రోజులు పడుతుంది 30 రోజులు. ఎలా సింపుల్గా చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ 60/2 అంటే ఎంతమ్మా 30 డేస్ అంటే 30 రోజులు లేదా 30 దినాలు. సో ఎన్నో ఆప్షన్ అమ్మా 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్.